అన్న తలపతిది గోట్ అన్న గోట్కి లియోకి కొంచెం డిసప్పాయింట్ అండి. దీనికి ఫుల్ మిల్స్ తినేసిన నేనైతే అసలు ఎక్సలెంట్ అండి. డబుల్ యాక్షన్ అయితే ఇరగ తీసేసారు. ది గోట్ అంటున్నా చూసు, ది గోట్ లైఫ్ సినిమా ఒకటి వచ్చింది తెలుసా ఎడరిలో 100 రెట్లు బెస్ట్. అంతేందుకన్నా మొన్న అంతకుముందు విజయ్ దళపతి గారిది లియో సినిమా చూస్తే గూస్ బంప్స్, ఈ సినిమా చూస్తే నిద్రపోవాల్సి వస్తుంది. అసలు ఆ సైంటిఫిక్ మూవీ ఏందో, ఆ ట్రైన్ ట్రావెల్ ఏందో అసలు జనాలకు అర్థం కావాలి కదా. నువ్వు ఏం చూపెడుతున్నావు, ఏం చేస్తున్నావు. నేనైతే విజయ్ దళపతి నుంచి ఇలాంటి సినిమా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదన్న. ఎంత దారుణంగా అంటే పిచ్చి తెంగింది లోపల. నాకు బుర్ర అసలు ఏం చూస్తున్నా, ఎక్కడ పోతుంది, ఏంది ఏ మాత్రం కూడా అసలు నిజం చెప్తున్నా. ఫ్యాన్స్ ప్రతి ఒక్కడు డల్ అయిపోయాడు లోపల. అలా ఒక ఏం లేదు అసలు. ఏంద్రా ఇది అమ్మ ఏంది. గోట్లో చూసుకుంటే లియోని మించిపోతుంది. ఇది లియోని మించిపోయే క్యారెక్టర్. యాక్షన్ సీన్స్ అంతే ఎలా అనిపించాను చాలా విజయ్ దళపతి గారు అంటే మన మాస్ అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఒక ఫైట్ సీన్స్ ఉంటాయి, యాక్షన్ ఉంటుంది, సాంగ్స్ కూడా బాగా ఉంటాయి. సో గోట్ మూవీ నుండి మీరు చాలా ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు. బాగుంది బ్రో, సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం బాగుంది, విజయ్ ఎదరగొట్టాడు, చాలా బాగుంది. థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ. డైరెక్షన్ ఎలా ఉంది? బాగుంది బ్రో, చాలా బాగుంది. అంటే విజయ్ గారి హ్యూమర్ హైలైట్స్గా ఉంది, సాంగ్స్ డ్యాన్స్ అంతా హైలైట్గానే ఉంది. ఫైట్స్ బీజిఎం అంతగా ఓకే అంతే. చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రభుదేవ్ గారు రావడం సినిమాకి అది హైలైట్ అనిపించింది. కానీ విజయ్ దళపతి ఈ స్టోరీ కానీ ఈ యాక్టింగ్ కానీ ఈ సినిమాలో మాత్రం అసలు వరస్ట్ అంటే వరస్ట్. నాకైతే మాత్రం 290 రూపాయలు బొక్క అనిపించింది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అవసరమైతే లియో సినిమా మళ్ళీ వేసినా బాగుండ్రా బాబు, ఇంటర్వెల్ నుంచి సినిమా మార్చేసి లియో వేసినా బాగుండు. ఆ సినిమా 100 రెట్లు బెటర్ అన్న. ఈ సినిమా మాత్రం అసలు నిజంగా ఈ ట్రైన్ ట్రావెల్లో ఇలాంటి చెత్త చెదరం ఉండకూడదు. విజయ్ దళపతి అంటే దళపతి రేంజ్లో ఉండాలి సినిమా. కానీ ఇలాంటి సినిమాలు తీసుకోవడం అనవసరం అనిపించింది. నాకైతే మాత్రం ఏ మాత్రం నచ్చలేదు. డిసప్పాయింట్. తండ్రి కొడుకులాగా మళ్ళీ మన దరిద్రంగా ఏంటంటే ఇందులో డబుల్ క్యారెక్టర్ ఒకటే. అసలు ఎందుకు డైరెక్ట్లు ఇలాంటి డైరెక్టర్లు వస్తారో అర్థం కాదు నాకు. ఇలాంటి స్టోరీలు ఎందుకు తీసుకుంటారు అర్థం. ఏదో కొత్తదనం ట్రై చేయాలంటే కొత్త హీరోల మీద చేసుకోవాలి. కానీ ఆల్రెడీ ఒక రేంజ్ ఉన్న హీరో మీద ఇలాంటి ప్రయోగాలు చేసి వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేయాలి. 17 years 16 years లాగా మీసాలు లేకుండా చూపించారు కదా అసలు. అది ఎందుకన్నా మొన్న అదే క్యారెక్టర్లో మొన్న బయట వస్తేనే జనాలు గుర్తుపట్టలేదు. ఈ థియేటర్లో చూసి ఇంద్రబాబు ఇది ఈ తలకే పోటీ ఇంద్రబాబు మాకు ఇది వద్దన్న చెప్పడం కూడా వేస్ట్.